అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ స్పైసీ కిచెన్. ఈరోజు మనం చూడబోయేది బ్రెడ్ హల్వా. అవునండి, ఇన్స్టాంట్గా స్వీట్ తినాలనిపించినప్పుడు 5 to 10 మినిట్స్లో అయిపోయే స్వీట్. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా బాండలు పెట్టి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి ఇట్లా జీడిపప్పుని సన్నగా తరుక్కొని యాడ్ చేసేయండి. అలాగే బాదం పప్పును కూడా ఇలాగా పొడవుగా తరుక్కొని అది కూడా యాడ్ చేసి కొంచెం దూరగా వేయించండి. వేయించాక ఇది మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. అలాగే బాండలు పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పోయండి డీప్ ఫ్రైకి. నేను ఒక 4 to 5 బ్రెడ్ పీసెస్ తీసుకొని ఇలా ముక్కలుగా తరుక్కున్నానండి. ఇవి మొత్తం డీప్ ఫ్రైలోకి కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా 1 by 1 యాడ్ చేస్తున్నాను డీప్ ఫ్రై చేయడానికి. ఇవి మొత్తం యాడ్ చేసేసాక బాండలు పట్టేంత వరకు యాడ్ చేయండి. సో మొత్తం ఒకసారి యాడ్ చేసేసాక ఒక సైడ్ మొత్తం కాలిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఇలా తిప్పుకొని బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. చూడండి, ఇట్లా కొంచెం సేపటికి ఇలా బాగా రెడ్ కలర్లోకి వచ్చింది. చూడండి, ఆయిల్ కూడా చాలా వరకు పీల్చేసింది. డీప్ ఫ్రై అంటే అంతేనండి, బ్రెడ్ బాగా ఆయిల్ పీల్చేసింది. సో ఆయిల్ ఎక్కువ అవుతుంది అని అనుకునే వాళ్ళు ఈ సెకండ్ మెథడ్ని ఫాలో అవ్వండి. 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇలా బ్రెడ్ని ముక్కలు చేసుకున్నవి అందులో వేయండి 1 by 1. వేసేసాక ఇలాగ కొంచెం మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలుపుతూ ఉంటే ఈ బ్రెడ్ కూడా బాగా చూడండి ఇట్లా రెడ్ కలర్లో వచ్చేస్తుందండి. ఆయిల్ తక్కువ పీలుస్తుంది. సో ఇట్లాగ మొత్తం 2 సార్లుగా వేయించుకొని మొత్తం తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీనికోసం పాకం పెడదామండి. బాండలు పెట్టి నేను ఒక చిన్న గ్లాసు షుగర్ తీసుకున్నాను. అలాగే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. ఎంత షుగర్ తీసుకుంటామో అంత వాటర్ యాడ్ చేయండి. ఇవి కొంచెం మరిగిన తర్వాత ఒక 2 యాలక్కాయని ఇలా దంచుకొని ఇందులో వేసేసేయండి. ఇట్లా బాగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఒకసారి బాగా చెక్ చేయండి. పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ కొంచెం స్టిక్కీగా అవుతే సరిపోతుంది. సో ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ ఇందులో యాడ్ చేసేద్దామండి. ఒకసారి అంతా మిక్స్ చేసేసేయండి. మరీ ఎక్కువగా కదపొద్దండి, మెత్తగా అయిపోతుంది. సో ఒకసారి అంతా మిక్స్ చేసేసి కొంచెం సేపు కదపకుండా అలాగే వదిలేసేయండి. ఈ బ్రెడ్ పీసెస్ ఈ జీరా అంతా బాగా పట్టేసుకుంటుందండి. చూడండి, ఈ పాకం మొత్తం బ్రెడ్ పీసెస్కి బాగా పట్టేసింది. ఇప్పుడు ఒక గ్లాసు పాలు ఇందులో యాడ్ చేసేసేయండి. పాలు యాడ్ చేసేసాక ఒకసారి మొత్తం మిక్స్ చేసేసేయండి. లేకుంటే కోవా అన్న యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పాలనేసానండి. పాలనేసాక పాలు బాగా ఇనికిపోయాక అవే కొంచెం గుల్లగా కోవాలాగా వస్తుందండి. చూడండి, ఇట్లా పాలు అంతా బాగా దగ్గర పడేటప్పటికి పాలు బ్రెడ్ మొత్తం అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇలా కొంచెం దగ్గరకు వచ్చేటప్పటికి చూడండి మనం బ్రెడ్ పీసెస్ కోవాలాగా ఫామ్ అయింది. చూడండి, అంతేనండి, ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ. దీనిపైన మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి కొంచెం బాదం పప్పు అలాగే జీడిపప్పును కూడా వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు వేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.